గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా, ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవ్వాలా, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, వీటిలన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సల్మాన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, దేవుని దయ. సో మనము ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అసలు ఎలాంటి ప్రిపరేషన్ కావాలనేది ఒక ప్లాన్ అయితే ఉండాలి కదా సార్, దాని గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు స్టాక్స్ కొనాలంటే, స్టాక్ మార్కెట్లో కొనాలంటే అమ్మా మీరేం చూసుకోవాలంటే ఫస్ట్ అసలు మన దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ మీద మీకు నమ్మకం ఉందా లేదా, ఈ కంపెనీస్ పెర్ఫామ్ చేస్తాయా లేదా, మీకు రిటర్న్స్ ఇస్తాయా లేదా, ఈ నమ్మకం ఉంటేనే మీరు కంపెనీస్లో ఓనర్షిప్కి రావాలి. కంపెనీస్ మీద మీకు నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు కదా. తర్వాత ఏమిటంటే మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ఏం కావాలి మార్కెట్ నుంచి, ఇది మీరు క్లియర్ కట్గా ఉండాలి. మూడోది ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే చాలా రిస్క్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. షార్ట్ టర్మ్ కోసం వచ్చారా, లాంగ్ టర్మ్ కోసం వచ్చారా, ఎంతకాలానికి ఎంత రిటర్న్. ఇంకొకటి ఏం చూడాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మార్కెట్ ఫాల్ అయినప్పుడు తట్టుకునే శక్తి మీకుందా. ఓకేనమ్మా. ఒక్కసారి మార్కెట్లో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న విషయాలకు కూడా మార్కెట్ బాగా స్పందిస్తుంది. పెట్టిన డబ్బు చాలా వరకు తగ్గిపోద్ది. సో మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు ఏం చేయాలి. ఓకేనమ్మా. తర్వాత ఇవి కాకుండా మీరు డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కుంటారా, మీ రీసెర్చ్ ప్రకారం కొనుక్కుంటారా, లేకపోతే అంత నాలెడ్జ్ లేకపోతే ఇండైరెక్ట్ వేలో కొనుక్కుంటారు. ఇండైరెక్ట్ వే అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, పిఎంఎస్ కానీ, ఏఐఎఫ్ కానీ, ఇట్లాంటివి ఇండైరెక్ట్ వే. ఎస్ఐఎఫ్ కానీ అంటే మన కోసం ఒక ఫండ్ మేనేజర్, ఫండ్ హౌస్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే మీరు ఎంత అలొకేట్ చేస్తున్నారు, ఎంతకాలం కోసం, మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి, అంటే మీ లక్ష్యాలు ఏమిటి, ఇవన్నీ మీరు సరిగా చూసుకోకపోతే ఏదో ఊహించుకొని స్టాక్ మార్కెట్లోకి వస్తే మీకు స్టాక్ మార్కెట్ అనేది ఒక పీడకలుగా మిగిలిపోతుంది. మార్కెట్స్లో ఓనర్షిప్ అనేది మీకు అంత మంచి అనుభవం రాదు, రిటర్న్స్ రాదు. అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ మీకు నష్టాలు ఇవ్వదు, కంపెనీస్ మీకు నష్టాలు ఇవ్వవు, మీకు మీరు నష్టాలు తీసుకుంటారు. ఎలా మీరు సరిగా దేశ ఆర్థిక పరిస్థితిని కానీ, కార్పొరేట్ పరిస్థితిని కానీ, కంపెనీస్ పరిస్థితిని కానీ, మీ యొక్క రిస్క్ తీసుకునే కెపాసిటీని మీరు అర్థం చేసుకోకుండా మార్కెట్ వచ్చేసింది, మార్కెట్ ఉంది, ఏదో మిడిమిడి జ్ఞానంతో మనం దూకేసామంటే ఈత రాకుండా కాలువలో దూకినట్టు, లేదంటే ఈత రాకుండా నదిలో దూకినట్టు, ఈత రాకుండా సముద్రంలో దూకినట్టు. ఒక జ్ఞానంతో మార్కెట్లోకి రావాలి. ముందు మార్కెట్ మీద ఒక అనాలిసిస్ ఉంటే తప్ప మనం ఎంటర్ అవ్వకూడదు. మార్కెట్ అన్నా, క్యాపిటల్ మార్కెట్స్ అన్నా, ఫినాన్షియల్ మార్కెట్స్ అన్నా, అసలు స్టాక్ మార్కెట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్ లేకుండా దేశం అభివృద్ధి ముందుకెళ్ళదు. కంపెనీస్ అంటేనే కంపానియన్. కొంతమంది కలిసి ఒక క్యాపిటల్ ఏర్పరిచి కంపెనీని ఫామ్ చేయటాన్ని సెక్యూరిటీస్ మార్కెట్లో పర్మిషన్ తీసుకుని, ఫండ్ తీసుకుని కంపెనీస్ ఫామ్ చేయటం వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవటం వల్ల దేశ జీడిపికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కంపెనీస్లో ఓనర్షిప్ ఇచ్చే మహాద్భుతమైన అవకాశం స్టాక్ మార్కెట్. ఇలాంటి స్టాక్ మార్కెట్లో కామన్ మ్యాన్, పేద వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి కూడా
కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకొని ఒక దీర్ఘకాలంలో ఒక డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసుకునే అద్భుత అవకాశం స్టాక్ మార్కెట్లో ఉంది. మనకి చదువు వచ్చినా రాకపోయినా, పల్లెటూరు ప్రాంతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, పేద వ్యక్తులైనా, ఎలాంటి వ్యక్తులైనా కానీ మీరు కంపెనీస్లో ఓనర్షిప్ అవడానికి ఇచ్చిన అవకాశం ఇది. సో ఈ క్రమంలో మీరు అన్నీ చూసుకోవాలి. మీరు పెట్టే కంపెనీల గురించి కానీ, దేశం గురించి కానీ, రిస్క్ గురించి కానీ, రివార్డు గురించి కానీ, ఎంతకాలం ఏమిటి, ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి వస్తేనే మీకు స్టాక్ మార్కెట్ అనేది నష్టం మిగల్చకుండా. ఇప్పుడు ఇంత అవగాహన అయితే అందరికీ ఉండదు కదా సార్, కొంత అవగాహన తెచ్చుకోవాలన్నా కూడా అవగాహన తెచ్చుకోవాలి. అయితే ఎక్కువ అవగాహన లేని వాళ్ళు ఏం చేయాలంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనమే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోకుండా, మనమే కంపెనీస్లో డైరెక్ట్గా ఓనర్స్ అవ్వకుండా, మనం ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకి డబ్బు ఇస్తాం. మ్యూచువల్ ఫండ్ సంస్థ ఏం చేస్తుందంటే మన డబ్బుని మేనేజ్ చేస్తుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు దాన్ని, ఏఎంసీ. వాళ్ళు ఏం చేస్తారు, ఒక రీసెర్చ్ టీమ్ని పెట్టి, ఫండ్ మేనేజర్ని పెట్టి, మీ యొక్క ఆబ్జెక్టివ్ అంటే మీ లక్ష్యానికి అనుగుణంగా మీరు పెద్ద కంపెనీస్లో భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీస్లో పెట్టమంటే భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీస్లో మీకు ఓనర్షిప్ ఇస్తారు. మిడిల్ కంపెనీస్ అంటే 101 to 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీ అందులో ఇస్తారు. 251 నుంచి 500 కంపెనీస్ స్మాల్ క్యాప్స్, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తారు. లేదు గ్లోబల్, అమెరికాలో ఉన్న కంపెనీస్ లేదంటే చైనాలో ఉన్న కంపెనీస్ గ్లోబల్ ఫండ్స్లో పెట్టమంటే గ్లోబల్, లేదు గోల్డ్లో పెట్టమంటే. అంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఒక లక్ష్యము, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది దాని ప్రకారం. అయితే ప్రజలు అర్థం చేసుకుంటే క్యాపిటల్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్, రిస్క్ ఉంటుంది. ఓన్లీ ట్రెజరీ బిల్స్, లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్లోనే తక్కువ రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ని అర్థం చేసుకుని మార్కెట్ని మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఏమి కావాలి మీకు మీరు తెలుసుకోలేకపోతే మార్కెట్ మీకు నష్టాలు ఇవ్వదు, కంపెనీస్ మీకు నష్టాలు ఇవ్వవు, మీకు మీరే నష్టపడతారా, స్టాక్ మార్కెట్లో బాగుపడతారా, మిక్కిలి బాగుపడతారు అన్నది మీ మీద, మీ మనసును బట్టి ఉంటుంది, మనం తీసుకునే డెసిషన్స్ బట్టి. నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఇన్వెస్ట్ చేయడానికి మీరు ప్రిపేర్ అయినప్పుడు, ఏం తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల ద్వారా. తెలుసు డైరెక్ట్ స్టాక్స్, మీరు కంపెనీస్ని రీసెర్చ్ చేయండి, సెక్టార్స్ని రీసెర్చ్ చేయండి, ఎంత పెడితే ఎంత వస్తాయి రీసెర్చ్ చేయాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు ఒక కంపెనీలో ఓనర్ అవ్వాలనుకున్నప్పుడు ఆ కంపెనీ గురించి మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పుడు మాత్రమే మార్కెట్ మీకు రిటర్న్ ఇస్తుంది. అప్పుడు మీకు మీరు రిటర్న్ జనరేట్ చేసుకుంటారు మార్కెట్ నుంచి. లేకపోతే మీకు మీరు లాస్ జనరేట్ చేసుకొని మీకు ఒక పీడకలగా స్టాక్ మార్కెట్ మిగిలిపోతుంది. ఈ క్రమంలో మళ్ళీ హెచ్చరించేది ఏంటంటే మనం ప్రజల్ని, మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాం, స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగు, స్పెక్యులేషన్ అవాయిడ్ చేసుకోండి. అక్కడ హ్యూజ్ లాసెస్, అది హెడ్జింగ్ కోసం వాడాలి. హ్యూజ్ లాసెస్, ఒక జనరేషన్ వెనకబడిపోతారు. ట్రేడింగ్ స్పెక్యులేషన్లో కనీసం ఒక 20 లక్షలు పోగొట్టుకుంటే ఒక ఆర్డినరీ పీపుల్, కామన్ మ్యాన్ ఒక జనరేషన్ వెనకబడిపోతారు. సో దీన్ని అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ మంచి బ్యాంక్స్లో, మంచి ఫార్మా కంపెనీస్లో, హాస్పిటల్స్లో, హోటల్స్లో, ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి దేశంలో ముందుకెళ్ళే కంపెనీస్. రక్షణ రంగ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, మంచి కంపెనీస్లో మీరు మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని లాభాలు పొందమని మీ ద్వారా నేను రిస్క్ను కూడా అర్థం చేసుకుని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోమని మీ ద్వారా నేను తెలియజెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.